వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనలందరిని ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తున్నాను. ప్రియులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి బెతెస్దా ఉదయకాల ప్రార్థనా ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఆయన కృపను, ఆయన దీవెనలను, ఆయన ఆశీర్వాదాలను మనకిచ్చుటకై శ్రేష్టమైనటువంటి వాగ్దానం ఇచ్చి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ శుభదినాన్ని కూడా దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 28వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు, దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మనకు ఈ చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు. ఎవరైనా గొప్పవారు, రాజులు, అధికారులు, ప్రధానులు మన పట్టణంలోనికి వస్తూ ఉన్నారంటే దానికి సంబంధించినటువంటి పెద్దలు, అధికారులు వారిని ఎదుర్కొనడానికి, వారి హోదాకు తగినట్లుగా వారిని ఎదుర్కొనడానికి, వారిని కలుసుకోవటానికి, వారిని తిరిగి ఆహ్వానించడానికి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు ప్రియులారు. అయితే మన్నైనటువంటి మనల్ని, పురుగు వంటి వారమైనటువంటి మనల్ని, ఎన్నికలైనటువంటి మనల్ని, లెక్కలో లేనటువంటి వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఆయన చేస్తున్నటువంటి పని ఏంటంట, యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలను ఎదుర్కొంటూ ఉన్నాడు. ఇక్కడ సమాధి దగ్గరకు వచ్చినటువంటి మగ్దలేని మరియ, వేరొక మరియ అని వ్రాయబడింది. వారిద్దరూ సమాధిలో దేవుడు లేడని చూచి, మీరు సమాధిలో ఆయన ఎందుకు వెతుకుతున్నారు, ఆయన లేచి ఉన్నాడన్న మాట వారు విని, మేము యేసయ్య పునరుద్ధానుడై తిరిగి లేచుట మేము చూచామని వారు సంతోషంతో ఉన్నప్పుడు దేవుడు, మీరు వెళ్ళి నా శిష్యులకు ఈ వార్త చెప్పండి అని దేవుడు తెలియజేసి వారిని పంపిస్తాడు. వారు ఆ సంతోషంతో తట్టుకోలేక వారు పరిగెత్తుకొని వస్తూ ఉన్నప్పుడు దేవుడు మరలా వారిని ఎదుర్కొన్నట్టు వ్రాయబడింది. వారిని ఎదుర్కొని కింద మాట మనం 8వ వచనం మనం చదువుకుంటే, వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా, ఈ సంగతి యేసయ్య తిరిగి లేచాడు, పునరుద్ధానుడయ్యాడు, మేము కనులారా చూచామని చెప్పడానికి వారు పరిగెత్తుకొని వెళుచూ ఉండగా దేవుడు వారిని ఎదుర్కొని అని వ్రాయబడి. దేవుడు మరలా వారిని ఎదుర్కొన్నాడు ప్రియులారా. దేవునికి మిక్కుటమైనటువంటి ప్రేమ, దయ, జాలి, కనికరం ఎక్కువైపోయి దేవుడు వారిని ఎదుర్కొన్నట్టు వ్రాయబడింది. తర్వాత ఎదుర్కొని దేవుడు ఏమని చెప్తున్నాడు, శుభమని తెలియజేస్తున్నాడు. మీకు శుభమని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ శుభదినాన మీరు కూడా ఎలాంటి భయము, ఆందోళన, కలవరము, టెన్షన్తో, అశాంతితో, అలజడితో, రోగంతో, కరువుతో, కష్టంతో, అపవాది కలిగించే ప్రతి విధమైన శోధనల చేత టెన్షన్ పడిపోతూ ఉన్నారు. అయితే దేవుడు ఈ ఉదయకాల సమయంలో అలనాడు మగ్దలేని మరియ, వేరొక మరియతో దేవుడు మాట్లాడిని మీకు శుభమని ఎలాగున చెప్పాడు. ఈ శుభదినానికి కూడా దేవుడు మీకు ఈ మాటే సెలవిస్తూ ఉన్నాడు ప్రియులారా. భయంతో, వణకుతో, సకల విధములైనటువంటి కష్టం చేత, దుఃఖం చేత నలిగిపోతున్నటువంటి మీకు దేవుడు శుభమని పలుకుతూ ఉన్నాడు. శుభమున్నది, క్షేమమున్నది, ఆశీర్వాదం ఉన్నది, ఆరోగ్యం ఉన్నది, ఆనందం ఉన్నది, నిక్కుటమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మీ జీవితంలో నేను చేయబోతున్నానని చెప్పడం కోసం దేవుడు శుభం పలుకుతూ ఉన్నాడు ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుడు శుభం పలికిన తర్వాత ఇక అశుభం ఎక్కడి నుండి వస్తుంది ప్రియులారా చెప్పండి. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మనందరికీ కూడా దేవుడు శుభం పలుకుతూ ఉన్నాడు ఈ శుభదినాన. అలనాడు యూదులకు శుభం పలికాడు దేవుడు. ఎస్తేరు, మొర్దెకై కాలంలో, అనగా మరణం అశుభమైతే మరణము కొట్టివేయబట్ట శుభం ప్రియులారా. అలాగన వారికి శుభం పలికిన దేవుడు
అలాగే కన్య అయినటువంటి మరియతో శుభం పలుకుతూ ఉన్నాడు. దయాప్రాప్తురాల నీకు శుభం అంటున్నాడు. అలాగున ఆయన ప్రియమైన బిడ్డలకు దేవుడు శుభం పలుకుతూ ఉన్నాడు. ఈ శుభదినాన కూడా దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరికీ కూడా మన పరిస్థితులు ఎలాగున్నా, మన పరిస్థితులు ఎన్నున్నా సరే దేవుడు శుభం పలుకుతున్నాడు. ఉదయకాల దీవెనలు ఆశీర్వాదములు పొందుకొని నీ రాకపోకల్లో దేవుడు కాపుదల ఉంచానని, నీ ప్రయాణంలో ఎలాంటి ప్రయాణం జరుగుతుందో, ఏం జరగబోతుందని టెన్షన్ పడుతున్నావు, దానికి కూడా దేవుడు శుభం పలుకుతూ ఉన్నాడు. నీ ప్రయత్నాలు, నీ బిజినెస్ పనుల్లో దేవుడు శుభం పలుకుతున్నాడు. నీ జాబు ప్రమోషన్లో దేవుడు శుభం పలుకుతూ ఉన్నాడు. ఎగ్జామ్లో దేవుడు శుభం పలుకుతూ ఉన్నాడు. అలాగే ఆరోగ్య విషయంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏ రోగం ఉందని నాకు చెప్తాడు. నా ఆరోగ్య పరిస్థితి ఎంత క్షీణించిపోయిందో, నేనేమైపోతూ ఉన్నానో అని టెన్షన్ పడుతూ ఉంటే దేవుడు నీకు శుభమని ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు శుభం పలికి నీకు క్షేమం కలుగ చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మనందరికీ కూడా దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా నిన్ను దేవుడు ఎదుర్కొంటూ ఉన్నాడు. అలనాడు మగ్ధలేని మరియ వేరొక మరియను దేవుడు ఎదుర్కొని భయపడొద్దని దేవుడు ఆజ్ఞాపించినట్లుగా ఈ శుభదినానికి కూడా దేవుడు మిమ్మల్ని ఎదుర్కొంటూ ఉన్నాడు. ఈ లేఖనముల ద్వారా దేవుడు మిమ్మల్ని ఎదుర్కొని మీతో మాట్లాడి మీకు ధైర్యం చెప్పి మిమ్మల్ని స్వస్థపరిచి మీకు శాంతినిచ్చి మీకు సమాధానం ఇచ్చి ఈ దినము అపవాది కల్పించిన సమస్త కీడులన్నీ ఆపివేసి ఉదయకాల దీవెనలు, ఆశీర్వాదములు, క్షేమములు, శాంతి, సమాధానము, సమృద్ధి, సకలమైనటువంటి క్షేమముల చేత దేవుడు మిమ్మును మీ కుటుంబాలను నింపబోతూ ఉన్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనమందరం కూడా దేవుడు మనల్ని ఎదుర్కొంటున్నాడన్న సంగతిని మనం గ్రహించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రతి ఉదయమున దేవుడు మనల్ని ఎదుర్కొంటూ ఉన్నాడు. ప్రియులారా, అయ్యో నా కుమార్తె, అయ్యో నా కుమారుడా, ఎందుకు నువ్వు టెన్షన్ పడుతున్నావు? నేనే నిన్ను ఎదుర్కొంటూ ఉన్నాను, నేనే నీ ముందు ఉంటున్నాను, నేనే నీ వెంట నడుస్తున్నాను, నేనే నీకు తోడై ఉంటున్నాను, నేనే నిన్ను స్వస్థపరుస్తాను, నేనే నీ గాయాలు కడతాను, నేనే నీ క్షేమం కలుగు చేస్తానని శుభదినాన దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధానంలో చేరిన మనం అందరం కూడా యేసయ్య మనల్ని ఎదుర్కొంటున్నాడన్న సంగతిని గ్రహించి దేవుడు మనకు శుభం పలికాడన్న సంగతిని జ్ఞాపకం తెచ్చుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునికి ఇష్టమై యోగ్యులమై మనం వర్ధిల్లాలని ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధానంలో చేరిన మనం అందరం కూడా దేవుడిచ్చినటువంటి శుభమును, క్షేమమును, శాంతిని, సమాధానాన్ని పొందుకొని దేవుని కొరకు బలమైన సాక్షులముగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆయన కృపలో వర్ధిల్ల చేసి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాను. కనుడా మీకు స్తోత్రాలు, బలవంతుడా మీకు స్తోత్రాలు, శ్రేష్ఠుడా మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నిజముగా మీరు మమ్మల్ని ఎదుర్కొంటూ ఉన్నారు తండ్రి, మీకు స్తోత్రాలు. మీ వాక్యం ద్వారా మమ్మల్ని ఎదుర్కొన్నారు, మీ సన్నిధి ద్వారా మమ్మల్ని ఎదుర్కొన్నారు, మీ లేఖనం ద్వారా, మీ వాగ్దానం ద్వారా మమ్మల్ని ఎదుర్కొంటూ ఉన్నారు. మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. మాకు శుభం పలికినందుకు మేము స్తుతిస్తూ ఈ మాటలు మీ బిడ్డలందరికీ శుభమును, క్షేమమును, శాంతిని, సమాధానాన్ని కలిగించినట్లుగా మీరు కరుణ చూపినందుకే స్తోత్రాలు. మీ బిడ్డలకున్న భయము, ఆందోళన, కలవరము, టెన్షన్ యేసుక్రీస్తు నామములో కొట్టివేటుకి మీ బిడ్డలు మీరు ఎదుర్కొన్నందుకై స్తోత్రాలు. శుభం పలికినందుకై స్తోత్రాలు. ఈ దినం అపవాది కలిగించే ప్రతి విధమైన కీడు, కష్టం, నష్టం యేసుక్రీస్తు నామములో కొట్టివేసి ఉదయకాల దీవెనలు, శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని, సమృద్ధిని, సకలమైనటువంటి దీవెనలను మీ బిడ్డలకు అనుగ్రహించినందుకై, సంపూర్ణ ఆయుష్, ఆయురారోగ్యం ఇచ్చినందుకై, విద్యాబుద్ధుల్లో తండ్రి, ఎగ్జామ్లో, జాబ్ విషయంలో, ప్రమోషను, వివాహం, సంతానం, అప్పుల్లో, కేసుల్లో అన్నింటిలో మీ కృపను నిండుగా అనుగ్రహించి మీ బిడ్డలను ఆశీర్వదించినందుకై స్తుతిస్తూ ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం సర్వసమృద్ధిగా మీ బిడ్డలకు అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని దీవించుమని మీ కృపగల హస్తములకు బిడ్డలందరినీ అప్పగించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.